ఆయన బీఆర్ఎస్ లీడర్. ఏదైనా చేయాలంటే అందరికంటే వినూత్నంగా కార్యక్రమం చేస్తాడు. ఇంతకు ఎవరు ఆ లీడర్ అనుకుంటున్నారా? వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉంటాడు. ఆయనే బీఆర్ఎస్ లీడర్ రాజనాల శ్రీహరి. ఏ కార్యక్రమం చేసినా ఆయనకు ఆయన సాటి. దసరా పండుగకు నిరుపేదలకు ఒక కోడి లిక్కర్ క్వార్టర్ పంపిణీ చేసి తనదైన శైలిని చాటుకున్నాడు. జూలై 24న రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా చేయాలనుకున్నాడు. ఏదైనా చేస్తే నిరుపేదలకు అవసరంగా ఉండాలని అంటూ నేడు మార్కెట్లో టమాటా ధర సెంచరీపైనే ఉంది. సామాన్యులు కొనుగోలు చేయాలంటే భారంగా ఉంది. రాజనల శ్రీహరి ఒక ఐడియాతో కేటీఆర్ జన్మదినం సందర్భంగా టమాటాల బుట్టలను పేద ప్రజలకు పంపిణీ చేసి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కాబోయే ముఖ్యమంత్రి వర్యులు తారక రామారావు గారి 47వ జన్మదిన సందర్భంగా వరంగల్ చౌరస్తాలో స్థిరంగా ఉన్న భారీ రేట్లతో అమ్ముతున్న టమాటాలను పేద ప్రజలకు సుమారు 200 నుంచి 300 మందికి మనిషికి 2 కిలోల చొప్పున టమాటాల పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క లక్ష్యం పేదలకు ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎటువంటి దాన ధర్మాలు చేసినా పేదలకు అందే విధంగా పేదలకు ఉపయోగపడే విధంగా చేయమంటారు కనుక వారి ఆదేశాలకు అనుసరిస్తూ ఈనాడు ఇటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో కూడా మరి కేటీఆర్ గారు చెప్పారు, నా జన్మదిన రోజున కేకులు కడియకండి, బాణాసంచాలు కలవకండి, దావత్ ఇవ్వకండి, అర్ధరాత్రులు పిల్లల సమయాన్ని వృధా చేయకండి, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటున్నారో యూత్ చెడుదారిలో పోయే విధంగా కార్యక్రమాలు చేయకండి, ఏం చేసినా ఉదయం పూట పేదలకు సాయ విధంగా చేయనందుకు మేము ఆకర్షితులై వారి యొక్క మాటలను అంగీకరిస్తూ శిరస వహిస్తూ ఈనాడు ఈ యొక్క టమాటాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.